అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం లేడీస్ అందరికి ఇష్టమైన గోల్డ్ షాప్లో ఉన్నాము. ఆ షాప్ పేరు నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్. ఇది కొంపల్లిలో ఉంది. ఈ షాప్లో ఎప్పుడు చూసినా ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. ఈ షాప్ సీక్రెట్ ఏంటి, ఇంతమంది లేడీస్ని వీళ్ళు ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు, అవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అండ్ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ చూసేద్దాం. ఓకే, కమాన్. నమస్తే అండి నవీన్ గారు. నమస్తే అమ్మా. ఓకే, చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుండి బిజినెస్లో ఉన్నారు? నేను 2003లో స్టార్ట్ చేశాను మా బిజినెస్ని. ఓకే, అది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్ అనే విలేజ్లో మా సొంత ఊరు. అది అక్కడ చిన్న షాప్లో, అంటే ఒక ముగ్గురు మాత్రం కూర్చోడానికి వీలు ఉండే ఒక షాప్లో నేను స్టార్ట్ చేశాను. ఈ 20 years జర్నీలో ఇక్కడ వరకు వచ్చానమ్మా. అవును. ఇప్పుడు చూస్తే అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా ఇంతమందిని ఎలా అట్రాక్ట్ చేశారండి? మీ బిజినెస్ సీక్రెట్ ఏంటి? అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాది ఒక ఉమ్మడి కుటుంబం. ఆ బిజినెస్ సీక్రెట్స్ మా ఇద్దరు తమ్ముళ్ళు నా పక్కన ఉండడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ సపోర్ట్తో ఇంతవరకు నేను దాన్ని ముందు నడిపించాను. ఓకే, ఆసమ్ అండి. మెయిన్గా చెప్పంటే మేము ఎవరిని కూడా కష్టం అని ఫీల్ కాము. అంటే మాకు వచ్చింది తను మాకు లాభం ఇవ్వడానికి వచ్చిన ఒక పర్సన్గా చూడడం ఫస్ట్ అని, తనని ఒక మంచిగా చూపించాలి, తను ఒక బయటికి వెళ్తే అద్భుతంగా కనిపించాలనే కాన్సెప్ట్తో వర్క్ చేస్తాం. కాబట్టి మేము ఇంతమంది కస్టమర్స్ని అట్రాక్ట్ చేయగలను. అంటే ఎవరిని కూడా తను వచ్చింది మా దగ్గర ఐటమ్ కొన్నది, చేయించింది, నాకు ఇంత లాభం వచ్చిందనే కాన్సెప్ట్ ఎప్పుడు చూడలేదు. బిజినెస్ లాగా కాదు, ఒక ఫ్యామిలీ లాగా చూస్తారు. ఒక ఫ్యామిలీ లాగా చూసాను. తను ఒక ఫంక్షన్కి వెళ్తే తనకు స్పెషల్గా కనిపించాలనే కాన్సెప్ట్ వల్లే మేము ఈ స్థాయికి రాగలేమని అనుకుంటా. అది కూడా నిజమే, 100% అట్లనే చేస్తాను. ఓకే ఓకే, అంటే మీరు అంత ట్రస్ట్ ఇస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ మనకి నమ్మకంగా ఇస్తారు, మంచి డిజైన్స్ ఉంటాయి, అలాంటి ట్రస్ట్ని మీరు వాళ్ళు కల్పించారనమాట. వ్యాపారం అంటే వాస్తవంగా లాభాలు తీసుకోవాల్సిందే. నేను కూడా ఈ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవన్నీ చేయాలంటే లాభం తీసుకోవాల్సిందే. బట్ ఇలా ఉంటుందంటే ఒక ప్రోడక్ట్ ఉందమ్మా, దానిపైన 100 రూపాయలు తీసుకోవచ్చు, 10 రూపాయలకు లాభం తీసుకోవచ్చు. అంటే మేము ఒక ప్రోడక్ట్ పైన 100 రూపాయలు కాకుండా 10 రూపీస్నే ప్రాఫిట్ తీసుకోవడం, అంటే ఒక తక్కువ మార్జిన్ తీసుకొని మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం. అంటే మాకు అంతగా ఎక్స్పెన్సెస్ పెట్టి చేయించాల్సి లేదు కాబట్టి మేము తక్కువ లాభాలు కస్టమర్ దగ్గర తీసుకున్నాం. కాబట్టి అది వాళ్ళే మమ్మల్ని, అది నవీన్ వాళ్ళ దగ్గర తక్కువ ఉంది, క్వాలిటీ ఉంది, నేను అక్కడ చెక్ చేశాను, ఇక్కడ చెక్ చేశాను, కంపేర్ టు అదర్ స్టోర్స్లో కన్నా క్వాలిటీ బాగుంది, ప్రైస్ తక్కువ ఉందన్న దాంతో 1 by 1 నా దగ్గరికి చాలా మంది పంపించారు. అలా ఈ స్థాయికి రాగలిగాను నేను. ఓకే అండి, వెరీ నైస్. నిర్మల్లో అండ్ హైదరాబాద్లో ఎక్కడెక్కడికి మీ డిజైన్స్ పంపిస్తుంటారు? యాక్చువల్గా వచ్చేసి నిర్మల్లో 2003లో స్టార్ట్ చేసినప్పుడు ఒక కాలనీ ఉండేది, షాస్ట్రీ అని చెప్పేసి మేము అక్కడ ఉండేది. ఆ కాలనీ వాళ్ళకి మాత్రమే 10-15 మందికి మేము సప్లై చేసేది. ఓకే, అప్పుడు అలా 3 years గడిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, హైదరాబాద్లో మా పాప వాళ్ళు ఉన్నారు అని చెప్పేసరికి మేము 2006లో హైదరాబాద్లో ఎంటర్ అయ్యాము. అక్కడ అలవాలని ఉంటుంది, ఇప్పుడు ఒక ఫేమస్ లేడీ ఎంటర్ప్రీనర్ జ్యోతెక్ అని చెప్పేసి తన సపోర్ట్ తోటి అలవాల్లో చాలా మందికి చేసాము. వాళ్ళు ఏం చేశారు, మా వాళ్ళు యూఎస్లో ఉన్నారండి, మీరు అక్కడ కూడా పంపండి అని చెప్పేసరికి అలా యూఎస్ పంపించాము. వేరే కంట్రీస్ కూడా పంపిస్తాను. ఇప్పుడు నేను ఇండియాలో సుమారుగా ఒక టాప్ 10 cities నా వర్క్ ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటుంది. ఓ సూపర్. అది కాకుండా యూఎస్లో కూడా చాలా సిటీస్కి నేను పంపిస్తూ ఉంటాను, చాలా స్టేట్స్కి. ఓ అస్సం. అయితే ఓకే, అంటే లేటెస్ట్ డిజైన్స్ అన్ని మీరు ఎక్కడ నుండి తీసుకుంటారు? అంటే ఇది అంతా క్రియేటివిటీ అమ్మా. ఒక మనిషికి ఎలా ఉంటే ప్యాషన్ ఉండాలి, అంతా ఒకటే వర్క్. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే పిండి అంతా ఒకటే, తందూరి రోటీ అవన్నీ ఇలా చేస్తారు. గోల్డ్ అంతా ఒకటే, మనిషికి టేస్ట్ ఉండాలి. క్రియేషన్స్ మిక్స్ మ్యాచ్ చేస్తూ ఉంటాము. బేసికలీ నేను గోల్డ్ స్మిత్ కూడా, కాబట్టి నేను వర్క్ చేశాను. నేను నార్మల్ వర్కర్ లాగా ఒక చిన్న టేబుల్ వేసుకొని రింగ్స్ కొట్టడము, కాళ్ళకి మట్ట చేశాను. కాబట్టి నాకు ఆలోచన శక్తి ఉంది, దానివల్ల క్రియేటివిటీ ఉంది. మీరు ఇంత డెవలప్ అయ్యారనమాట. ఖచ్చితంగా క్రియేటివిటీతో ఇంత డెవలప్ అయ్యాను. అది గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు, మా అమ్మ నాన్న ఆశీర్వాదం అని. ఓకే, మీ ప్యాషన్ అండ్ మీ ఫ్యామిలీతో మీరు ఇంత డెవలప్ అయ్యారనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ఆల్మోస్ట్ తొందరలోనే మేము ఇప్పుడు మళ్ళీ కొంపల్లిలో ఒక డిగ్నిఫై స్టూడియో ఓపెన్ చేస్తాం, డైమండ్ డిగ్నిఫై స్టూడియో అని చెప్పేసి. BBS EF డైమండ్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి, అంటే ఒక పీస్ ప్రైస్గా అమ్మే ప్రయత్నం చేస్తున్నాము. అది December or January మనం గ్రాండ్ ఓపెనింగ్ చేస్తాం. క్వాలిటీ క్వాంటిటీలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉండే ప్రతి వాళ్ళతో మీరు పోటీ పడతాం. దీనికి మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ప్రపంచ మార్కెట్లో మీరు ఎక్కడన్నా మా యొక్క ప్రోడక్ట్ చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ పరంగా, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాము. ప్రైస్ పరంగా కూడా ట్రస్ట్గా చెప్తాము. మీరు కూడా ఎక్కడన్నా కనుకోండి, బయటకన్నా ₹1 తక్కువ మా దగ్గర ఉంటుంది. సర్వీస్ ప్రోడక్ట్ కూడా. అంటే ఇప్పుడు మా దగ్గర కొన్ని డిజైన్స్ ఉన్నాయనుకోండి, అవి ఎగ్జాక్ట్గా సేమ్ వెయిట్లో, అంతకంటే తక్కువ వెయిట్లో అంటే మీరు చేసి ఇవ్వగలరా? అలా అంటే కొంత ఆడియన్స్ అలా కూడా ఉంటారు కదా. ఖచ్చితంగా మీద ఏ డిజైన్స్ ఉన్నా కూడా మేము కస్టమైజ్ చేయగలుగుతాము. మేము నమస్తే. ఓకే అండి, చూసారు కదా నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ కలెక్షన్. మీరు ఒకసారి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, మీకు నచ్చిన డిజైన్స్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. నిజగరి పా